సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రతి రాజధానిలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు నిర్మించబోతున్నట్టుగా ప్రకటించారు. ఇందుకోసం ట్రస్టులను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. మనవడు దేవాంశ్ బర్త్డే సందర్భంగా తిరుమలలో పర్యటించిన సీఎం చంద్రబాబు ఆలయాల నిర్మాణం కోసం అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాస్తామని చెప్పారు. వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమన్నారు సీఎం. 7 కొండలను ఆనుకుని ఎక్కడా కమర్షియలైజేషన్ ఉండొద్దని తెలిపారు. అందుకే తిరుపతిలో దేవలోక్, ఎంఆర్కేఆర్, ముంతాజ్ హోటల్స్ కు కేటాయించిన 35 ఎకరాలను రద్దు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులను ఎవరు కబ్జా చేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తామని తెలిపారు చంద్రబాబు. తాను వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్షతోనే బతుకుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాణదానం కార్యక్రమం ప్రారంభించి కిందకు వస్తున్న టైంలో తనపై 24 క్లేమోర్ మైన్స్ పేల్చారని గుర్తు చేసుకున్నారు. అన్ని క్లేమోర్స్ పేల్చినా బతుకున్నానంటే అది వెంకటేశ్వర స్వామి వారి మహిమే అన్నారు సీఎం చంద్రబాబు. 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. ఈ ప్రిమిసెస్ లో మాత్రం ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు. అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఝాన్సీ రాణి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఆయన కుమారుడు లోకేష్ వారందరూ కూడా కుటుంబ సభ్యులతో ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆ తర్వాత ఈరోజు నారా దేవాన్స్ పుట్టినరోజు కావడంతో ఆయన అన్నప్రసాద వితరణ చేశారు. అదేవిధంగా నిత్యాన్నదానం కాంప్లెక్స్ లో భక్తులందరికీ కూడా ఆ అన్నప్రసాదాన్ని పంచిపెట్టారు. అయితే ఆ తర్వాత ఆయన పద్మావతి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి పవిత్రత కాపాడడానికి తాము కట్టుబడి ఉంటామని, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజధానుల్లో కూడా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మాణం చేయబోతున్నామని, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కడైతే హిందువులు ఉంటారో ఆ ప్రాంతాల్లో, ముఖ్యంగా హిందువులు ఉన్న ప్రాంతాల్లో ఆలయాలు నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని, ఆ రకంగా చర్యలు కూడా తీసుకుంటామన్నారు. అందుకు సంబంధించి ఒక ఫండ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంటే దేవాలయ నిర్మాణ ట్రస్ట్ అనే ఒక కొత్త ట్రస్ట్ ను ఏర్పాటు చేయబోతున్నామని, ఏదైతే రామారావు అన్నప్రసాదం కేంద్రాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటికీ 2200 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉందని, అదేవిధంగా తాను ప్రాణదాన ట్రస్ట్ ని ఏర్పాటు చేశారని, అదేవిధంగా 3వ ట్రస్ట్ గా తాము ఏదైతే ఆలయాల నిర్మాణం కోసము ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా హిందువులు ఉండే ప్రాంతాల్లో ఆలయాలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పారు. అయితే తిరుపతిలో ఒక వివాదాస్పదమైన ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇచ్చిన స్థలం కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఆ ప్రాంతంలో 3 ప్రైవేట్ సంస్థలకి స్థలాలు కేటాయించారు. అటువంటి స్థలాలను కూడా వాళ్ళు రద్దు చేస్తున్నట్లు కూడా ఆయన సీఎం ప్రకటించడం. దీంతో తిరుమల వ్యాప్తంగా కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేపడతారు. రాబోయే రోజుల్లో ఒక రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి ఇటు భక్తులకు కావచ్చు, స్థానికులకు కావచ్చు, వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.